ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కాదు 2025లో భూకంపాలు ఉన్నాయి. 2000 భూకంపాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అది ఉత్తర భారతంలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, తర్వాత భోపాల్లో ఉంది. తర్వాత మన వైపున చూసుకుంటే మనకి ఆంధ్ర వైపున కొన్ని ప్రాంతాల్లో, నెల్లూరు ప్రాంతాల్లో కొంత భూకంపం వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. దాని ప్రభావం మనకు కొంత ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. రెండవది, అసలు భూకంపాలు అనేటువంటి భాగ్యనగరం, మన భాగ్యనగరంలో కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో తప్పకుండా భూకంపం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2025 జూన్ ఆర్ సెప్టెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్లో కానీ సెప్టెంబర్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం జాగ్రత్తగా ఉంటే చాలు. ఎటువంటి జాగ్రత్తలు? ఒకటి, ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడం, పదిలమైనటువంటి నిర్మాణం ఏర్పరచుకోవడం, మనకున్నటువంటి ప్రమాదం ముందు గ్రహించి జాగ్రత్తగా ఉండడం. రిక్టర్ స్కేల్ మీద మన వాళ్ళు, శాస్త్రీయతతో ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ని కనిపెడుతున్న వారు, మనం పైకి పోయిన అంతరిక్షమైనటువంటి గ్రహాలని గ్రహించి దాంట్లో తరంగాలని కనుక్కొని, భూతరంగాలని కనుక్కొని, అంతరంగాలు ఉన్నటువంటి వాటిని కనుక్కొని మన సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఒక ఆయన మనకి ఆల్రెడీ దగ్గర భూకంపం వచ్చింది, ఏ ఒక్కళ్ళు కూడా మనకి కనీసం 2 గంటల ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. అది మన భూ వాతావరణ కక్షటువంటి సైంటిస్ట్ చేసేటువంటి పని. తప్పుపడట్లు ఎవరిని, వాళ్ళ పాపం చదువుకున్నారు వాళ్ళు కూడా, కంప్యూటర్ సరిగ్గా ఇవ్వలేదు, ఏం చేద్దాం మనం? కంప్యూటర్ నమ్ముకున్నాం, మనం కంప్యూటర్ ఏం చేయలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోయాం. గంట ముందు వరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మన ఆలేరు దగ్గర, తెలంగాణలో ఆలేరు దగ్గర జరిగినటువంటి ఆ యొక్క భూకంప ప్రకంపనాలు మన గంట ముందు కనిపెట్టలేకపోయామంటే ఆలోచించండి. వాళ్ళు అంటారు మేము 3 days ముందు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇవాళ రేపు సోషల్ మీడియాలో టక్కున వెళ్ళిపోద్ది, బయటికి విషయం బయటికి టక్కున వెళ్ళిపోతుంది. అలాంటిది 3 days ముందు ఇచ్చాము, ఎవరికి ఇచ్చారు? ఇదంతా కూడా అభూత కల్పన. కాబట్టి మన సైంటిస్టులు, మన శాస్త్రీయ తప్పుపట్టలేదు. కానీ ఎందుకు తప్పుపట్టలేదు? నా జ్యోతిష శాస్త్రంలో పుట్టినటువంటి పిల్లలు అవన్నీ కాబట్టి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆస్ట్రోనామీ కానీ ఏదైనా సరే, కాబట్టి దాన్ని తప్పుపట్టట్లేదు. ఇప్పటికైనా సరైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో దాన్ని తయారు చేసి మాకు చెప్పండి. పంచాంగం ఎలా ఇస్తున్నాం, కానీ పంచాంగాన్ని పంచగట్టుకున్న వాడు చెప్పాడు కదా నమ్మరు, కాబట్టి కొంచెం సూటు బూట్ వేసుకుని టై చేసినట్టు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు చెప్పే తొందరగా చెప్పండి, ఆయన మా పంచాంగం పంచగట్టుకొని ముందే వస్తుంది, ఆయన మమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు, కాబట్టి దాన్ని కొద్దిగా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని నేను గుర్తు చెప్తున్నాను మీకు. అంటే మీరు అనుకోవచ్చు, గురుగారు వెటకారంగా చెప్తారు మీరు అంటే, పంచగట్టుకున్న పంచాంగాన్ని ఎవడు నమ్ముతున్నాడు? ఏమైనా నాకు ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా, ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా, ఈ సంవత్సరం పిల్ల వస్తుందా, ఈ సంవత్సరం నేను లవ్ చేసిన పిల్లని పెళ్లి చేసుకుంటానా, నేను ఒక పిల్లని వశీకరణ చేసుకోవచ్చునా, నేను స్టేట్ ఆడతాను, షేర్ మార్కెట్ ఆడతాను, డబ్బులు వస్తాయా? ఇవి తప్ప నేను సమాజానికి ఉపయోగపడతానా, నా వల్ల సమాజం ఏమైనా ఉపయోగపడుతుందా, నా వల్ల నా కుటుంబం ఏమైనా ప్రయోజనాన్ని పొందుకుంటుందా, నాకు మంచి పేరు వస్తుందా అని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరూ లేరు. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి అందుకనే ఇప్పుడు ప్రళయాలు వస్తున్న విషయంలో మీరు ఏం భయపడకండి. జలప్రళయం 2025లో వచ్చే అవకాశం లేదు. బీ కేర్ఫుల్. జూన్ అండ్ సెప్టెంబర్ ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. ఎటువంటి జాగ్రత్త అంటే, ఆహార విషయంలోను, వ్యవహార విషయంలోను, మన బిల్డింగ్ కడుతున్న కన్స్ట్రక్షన్ విషయంలోను, భూపరాలో వచ్చేటువంటి వ్యతిరేకతను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, మరి దానికి జపం చేస్తే బాగుంటుందా? ఎస్. శబ్దానికి జపం అంటే శబ్దానికి అనేకమైనటువంటి బలం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ జపం అనే శబ్దాన్ని మీరు ఎక్కువగా చేయడం వల్ల ఏం జపం చేయాలండి? విష్ణు సహస్రనామపారాయణ చేయండి. ప్రతి ఒక్కళ్ళము విష్ణు సహస్రనామపారాయణ చేస్తే ఎటువంటి ప్రళయాలు మనకి రావు, ప్రమాదం మన దేరి చేరే అవకాశం లేదు. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు స్వామి అని అడిగితే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని విజిత అని పిలిస్తే పలుకుతున్నారుగా, అంటే శబ్దానికి బలం ఉన్నట్ట, మీ పేరు బలం ఉన్నట్ట? శబ్దానికి బలం ఉన్నట్టు. లేదా మీ పేరు పిలుస్తున్నా, ఇప్పుడు నేను పలికారా, మరి మనసులో పిలిచాను, 3 సార్లు పిలిచాను, నాకు తెలియాలిగా. అది అంటే దేని బలం ఉన్నట్టు? బలం దేనికి ఉంది? ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే, ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కదా, శబ్దానికి బలం ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం అనేది విష్ణు సహస్రనామపారాయణ చేస్తే ఆ శబ్దం వల్ల మనలో భగవంతుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని అతను అతిక్రమించగలుగుతాడు, దాన్ని క్లియర్ చేయగలుగుతాడు. ఇప్పుడు గోవర్ధన గిరి ఎత్తిన వాడికి ఇదో లెక్క. కాబట్టి ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇది నమ్మకము, భగవంతుని విశ్వసనీయత అనేది పెట్టుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అందులో ఎటువంటి జపం చేస్తే చింతకాలు రాలుతాయి అనేటువంటి అదే అడుగుదాం అనుకున్నా. మంత్రాలకు చింతకాలు రాలుతాయి అన్నట్టు మీరేంటండి బల చెప్తున్నారు? మంత్రాల వల్ల ఇక్కడ ఇప్పుడు సింపుల్ చెప్తాను మీకు, నేను చింతకాలు రాలుతాయి చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడే కూర్చున్నా, నేను ఒక కూర్చొని నేను ఏదో విశ్వనాథ నామంలో పారాయణ చేస్తున్నాను. సరే, నేను అడవిలోకి వెళ్తున్నాను, జపం చేసుకుని అడవిలోకి వెళ్తున్నాను. చింతకాయ చెట్టు కనిపించింది, చెట్టే అనుకుందాం, చింత చెట్టు కనిపించింది నాకు చెట్టు ఎక్క రాదు, ఎందుకంటే పంచ కట్టుకున్నా చెట్టు ఎక్క రాదు, భయం నాకు, బాపు నుండి సరే భయము నాకు, రైట్. ఇంతట్లో మన కెమెరామెన్ గారు అటు నుంచి వెళ్తున్నారు. పంతులు గారు ఏంటంటే ఇక్కడ ఉన్నారంటే, ఏం లేదా భయ చింతకాయలు బాగున్నాయి తెంపుదాం అంటే, ఎవరిది పంతులు గారు అంటే, విజిత గారిదినయ్యా చెట్టు ఆవదే పాపం ఏమన్నదిలే అంటే, సరే పంతులు గారు నీకు కొన్ని నేను కూడా కొన్ని తీసుకుంటా అంటాడు. రైట్, సరే నాన్న తప్పకుండా తీసుకొని చెప్పేశాను. ఆయన ఎక్కాడు చింతకాయలు నాకు పండించాడు, ఆయన 10 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది నేను మంత్ర ప్రభావం అంటా. నేను మీరేమంటారు దాన్ని?
కాకతాళీయంగా జరిగింది అంటారు మీరు. అంతే నేను కదా. మంత్రమే జరిగింది అంటా నేను. మీరు అంటే ఎందుకు నమ్మాలి నేను? అంటే మీ ప్లేస్ లో మంత్రాలు చదవని వాళ్ళు ఉన్నా ఇదే జరగొచ్చేమో కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను మంత్రం జరిగిన అక్కడ ఉన్నా నేను చెప్తున్నా, నేను నా గురించి చెప్తున్నా తప్ప పక్కడు చెప్పట్లేదే. నా మంత్రానికి బలం ఉంది, ప్రూవ్ చేసిన అయిపోయింది. ఇంకోటి వల్ల అవుద్దా కదా నాకు అనవసరం. వాటి నామస్మరణ చేయొచ్చు, వాడి పేరు వాడు చెప్పుకుండొచ్చు, వాడి శబ్దానికి బలం ఉండొచ్చు. నేను దాన్ని తప్పట్లేదు. నా మంత్రాలకి చింతకాయలు రాలాయి, ఎలా రాలాయి, ఇలా రాలాయి. నాకు కావాల్సిన చింతకాయలు రాలడం వరకే, అంటే తప్ప నువ్వు గాలిలోంచి ఊటి ఇట్లా చెట్టు ఊగి రావని చెప్పట్లేదే. కాబట్టి అక్కడ కెమెరామెన్ వెళ్ళారు, అదే అడిగాడు, ఎవరు అయ్యగారు మరి ఇబ్బంది అవుతుంది గురుగారు అంటే, ఏం పర్లేదు విజిత గారి చెట్టు అది పాపం ఏమలేదు అని చెప్పినప్పుడు ఎక్కాడు, చింతకాయలు రాల్చాడు, నాకు ఇచ్చాడు, 10 తీసుకు వెళ్ళిపోయాడు. అంతే. నా సంకల్పం అది. ఈ సంకల్పం వల్లనే నా భూమి పొరలలో వచ్చేటువంటి ప్రళయాన్ని కానీ ప్రమాదాన్ని కానీ నివారించగలిగే శక్తి ఆ పరంధాముడికి ఉంటుంది. ఆ పరంధాముడు నమ్ముకుంటే మనకి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. నిష్పక్షపాతంగా, భక్తితో, వినమ్రతతో కోరిన కోరికలు నెరవేర్చేవాడే భగవంతుడమ్మ. అంటే నువ్వు ధర్మమైన కోరికలు కోరవుగా. పుణ్యఫలంగా నీకు కిలో బంగారం కావాలంటావు, ఏమో ఇస్తాడేమో తెలియదు. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏదన్నా నీకు షాప్లో 1 kg గోల్డ్ ఛాలెంజ్ చేసి పెట్టవచ్చు. దేవుడి దేవలాది నువ్వు చేయగలిగితే ఆ సందులో చేయగలిగే అవకాశం ఉండవచ్చు. మేబీ ఇట్ కెన్ పాసిబుల్. అదే అందుకే ఇట్ కెన్ పాసిబుల్. నీకు తప్పకుండా యోగం రావచ్చు. లేదంటే వెళ్ళగానే మీరు వారు ఏదో కారు కొని ఉండొచ్చు, చిన్న కారు కొని ఉండొచ్చు, దానికి లెక్క డ్రా ఇచ్చి ఉండొచ్చు, దానికి మీకు బంగ్లా రావచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు మీకు అమెరికా లాటరీలో, దుబాయ్ లాటరీ కొంటున్నారు వాళ్ళకి, మనకు అబ్బాయికి 35 కోట్లు వచ్చాయి. 15,000 టికెట్కి 13 కోట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి 13 కోట్లు? 15,000 టికెట్కి 13 కోట్లు వితౌట్ ట్యాక్స్. అది క్లియర్ మనీ. ఇండియాకి వచ్చిన క్లియర్ మనీ, వైట్ మనీ. మరి ఎలా సంపాదించాడు? అంటే అలాంటి అదృష్టం అందరికీ ఉంటుందా? ఉండదని ఎందుకు అనుకుందాం మనం? ఉండదని అనుకోవడం ఎందుకు? ఒకప్పుడు ఉన్నటువంటి విజితకి, ఒక 3 ఏళ్ల క్రితం విజితకి, ఇప్పుడు విజితకి ఒక టాలెంట్, ఒక పేరు లేదా? ఇప్పుడు బయటికి వెళ్తే రికగ్నేషన్ ఉందిగా. ఆ రికగ్నేషన్ అనేది నిలుపుకోగలిగే అవకాశం భవిష్యత్తులో మనకి ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగే అవకాశమే భగవంతుడు. ఆ భగవంతుడు నమ్ముకుంటే నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఆయన. దాన్ని మనం తీసుకుంటూ స్వాగతించవచ్చు, ఆనందపడవచ్చు. అయ్యో, ఇప్పుడు ఉన్నటువంటి కెమెరామెన్ ఇద్దరు కూడా రేపు వచ్చే రాజమౌళి సినిమాలో వాళ్ళిద్దరు కూడా ముఖ్యమైన కెమెరామెన్ అవ్వచ్చు. అవ్వడానికి కారణం లేదు, అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? ఒకప్పుడు ఉన్నటువంటి చోటా కే నాయుడు ఏ సినిమాలు తీశాడు, ఇట్లా మళ్ళాగానే మేము చిన్న కెమెరా పెట్టుకొని తీశాడు. చోటా కే నాయుడు నేను పేరు చెప్తున్నా, ఆయన మామూలుగా దూరదర్శన్ కూడా పనిచేశాడు. మరి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రఫర్, ఆయన కెమెరామెన్ ఆయన. కాబట్టి మన పిల్లలకు కూడా తప్పకుండా, ఇద్దరు పిల్లలకి రాజమౌళి సినిమాలో చీఫ్ డిఓపి రావచ్చు, ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను నేను. రావద్దనేది లేదుగా. అంటే కృషి ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడే ఎందుకుంటారు వాళ్ళు? ఇక్కడే 50,000కి ఉపయోజితం చేస్తే వానికి పెళ్ళం ఎట్లా పోస్తాడు? లవర్ ఉంది వాళ్ళకి, లవర్ ఎట్లా పోషిస్తారు వాళ్ళు? ఇద్దరికి చెలవ లవర్ ఉంది, పోషించాలి వాళ్ళు. ఇద్దరికి చెలవ లవర్ ఉంటుంది, పోషించగలుగుతారు. వాళ్ళకి ఖర్చు అవుతుంది, వారికి ఈ ప్యాకెట్ మీద అడ్డే వెళ్ళిపోతుంది. కర్మగాలి వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుందాం, వాళ్ళని పెళ్లి చేసుకుంటే అయిపోయి ప్యాకెట్ మనీ ఉండదు, జాకెట్ మనీ ఉండదు, అంటే అటే మనీ, ఇంకొక మనీ లేదు వాళ్ళకి పాపం. కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలి. కాబట్టి ఎదుగుదల, దేవుడు నమ్ముకుంటే ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది, ప్రయోజకులయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకం ప్రధానం. మన నమ్మకంతో మనం చేసే ప్రయత్నం. పొద్దున లేచి వాడు వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు అంటే నమ్మకంతో చేస్తున్నారు. ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు సాధ్యమే అవుతుంది. అందుకంటే ఈరోజు విజిత అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్న, ఝాన్సీ అమ్మాయి ఇక్కడ కూర్చున్న, అడ్మినిస్ట్రేషన్గా ఉన్న భగవంతుడి మాయ అది. మనం ఎక్కడున్నాం అందరం కూడా. ఒకప్పుడు సైకిల్ మీద కిరణ్ శర్మ, కిరాయి సైకిల్ తిరిగి శర్మ. ఈ రోజు కిరణ్ శర్మ దగ్గర 40 లక్షల కారు ఉంది. ఒకప్పుడు ఇది అమీర్పేటలో రెంట్ సైకిల్ మీద తిరిగినా నేను, రెంట్ సైకిల్ మీద. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు 40 లక్షల కారు మెయింటైన్ చేస్తున్నా అంటే గొప్పతనం కాదా? ఆ భగవంతు అనుగ్రహం కాదా? గృహప్రవేశానికి 40,000 తీసుకుంటాను నేను, ఒక పెళ్లికి నేను దాదాపు ₹1,00,000 తీసుకుంటాను నేను. ఏం చేస్తారు గురుగారు అంటే, నువ్వు ఏ కులమైనా సరే అంతే గంభీరంగా చేస్తాను నేను, పద్ధతి ప్రకారం చేయాలంతే. నేను ఒక్కడే పోయి అది తీసుకోను. నా 4 బ్రాహ్మణులు వస్తారు, 4కి ఆశీర్వాదం చెప్పిస్తాను, 4కి డబ్బులు పంచుతాను నేను. నా వల్ల 10 మంది బతకట్లే, నాకు ఆ పుణ్యం కావాలి నాకు కూడా. ఇది నేను కోరుకునేది. అందుకనే ఏదైనా సాధ్యమే. నాకు దుర్గాగుడి, అమీర్పేట దుర్గాగుడి అమ్మవారు నా ప్రత్యక్ష సాక్షి. నన్ను పెంచిందంటే అమ్మవారే. అసలు గుడి బయట బెచ్చగాడు, గుడి లోపల నేను అంతే తేడా. బట్ ఈ రోజు నా ఈ స్థాయిలో ఉన్నానంటే, విజిత ముందు కూర్చొని మాడుతానంటే నాకు ఆ విలువ లేకపోతే ఇక్కడ వస్తాను, ఏదో వస్తాను నేను. ఇంత చదివేలా చదువుకున్నాను నేను. అందుకనే భగవంతుడు ఎక్కడ నీకు చేంజ్ రావాలో అక్కడ పికప్ చేస్తాడు. ఆ పికప్ చేసిన దాన్ని మనం అలాగే నిలుపుకుంటే అలాగే ఉంటాం. ఆ పికప్లో మనం తప్పు చేసాం అనుకో, ఇంకా డిప్పే. అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కోలుకోలేదు ఇంకా మనకి అయిపోయిందంటే వదిలేస్తాడు అంతే, తీస్తే అయిపోయి పాతాళమే, అధపాతాళం అంటారు దాన్ని. కాబట్టి వచ్చినటువంటి నమ్మకాన్ని, భవిష్యత్తు వరాన్ని అందిపుచ్చుకుంటే ఎదుగుదలే ఉంటుంది తప్ప తరుగుదల ఉండదు. అదనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం. మొత్తానికైతే మంచి విషయాలే తెలియజేశారు. ధన్యవాదాలు. శుభమస్తు. అఖండ రైట్.